బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డైటీషియన్ గౌరీ ప్రియ గారు. చాలామంది డైట్ చేస్తున్నాం అని చెప్తుంటారు. అసలు డైట్ చేయడం అంటే ఏంటి? లావుగా ఉన్నప్పుడు సన్నగా అవ్వడానికి డైటా, లేదా ఫిట్గా అవ్వడానికి డైటా? డైట్ అనే దానికే అర్థం మార్చేసాం మనం. నిజంగా ఒక వ్యక్తి హెల్దీగా ఉండాలి అంటే అసలు మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలి? ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నైస్, ఐఎమ్ గుడ్. అండ్ ఏంటంటే నేను ఇప్పుడు ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కానీ, లేదు సమ్ బర్త్డేకి నేను ఇంత తగ్గాలి అంత తగ్గాలి, మంచిగా కనిపించాలి, లేదా మ్యారేజ్ ఉంది అన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తారు డైట్ అనేది. ఫుడ్ తగ్గించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అసలు నిజంగా డైట్కి అర్థం మనం బరువు తగ్గడం, ఫిట్ అవ్వడమేనా, లేకపోతే ఏంటి బిహైండ్ వాట్? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పటివరకు అసలు ఎవరు నన్ను అడగలేదు ఆ క్వశ్చన్. అవునా? ఎందుకు అంటే డైట్ చేయడం అనేది చాలా మంది కూడా చాలా క్యాజువల్ గా చెప్పేస్తూ ఉంటారు, డైట్ లో ఉన్నాను. బట్ ఆ డైట్ లో ఉండడం అంటే ఏంటి అంటే వాళ్ళ ఓన్ గోల్స్ కొన్ని మనం ప్లాన్ చేసుకుంటాం. అంటే ఓకే, ఇప్పుడు మీకు చెప్పినట్టు వారంలో బర్త్డే ఉంది, లేదా వారంలో సమ్ ఈవెంట్ ఉంది, ఆర్ సంథింగ్ ఏదైనా ఇలా షార్ట్ గోల్స్ మనం ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనము రెడీ అవుతూ ఉండడం, బాడీని ప్రిపేర్ చేయడం కానీ అలాంటివి మనం చేస్తూ ఉంటాం. సో మేబీ కొంతమంది చిన్న చిన్న గోల్స్ నుంచి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఓకే, ఈ వారం నేను షుగర్ మానేస్తాను. కొంతమందికి అది చాలా పెద్ద చేంజ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ షుగర్ తింటూ ఉంటుండొచ్చు, లేదంటే ఆ షుగర్ వల్ల కూడా లాట్ ఆఫ్ చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మెయిన్లీ స్కిన్ ఇష్యూస్ కానీ, హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ, ఆర్ షుగర్ ఇష్యూస్ కానీ, వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కానీ, ఇలాంటివి చాలా ఉండుండొచ్చు. దాంతోపాటు ఇంకా మరిన్ని కూడా యాడ్ అయి ఉండుండొచ్చు. సో ఆ ఒక్క చిన్న చేంజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారుస్తుంది అనమాట. సో ఇలా చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ నుంచి చాలా మంది కూడా ఒక ప్రాపర్ డైట్ ఫాలో అవ్వడము, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడము, అలాంటివి కూడా చేస్తూ ఉంటుంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో నేను డైట్ చేస్తున్నాను అని ఫర్ అ ప్రొఫెషనల్. ఇప్పుడు నన్ను అడిగితే డైట్ చేయడం అనేది ఏంటి అంటే ఒక లైఫ్ స్టైల్ చేంజ్ మనం తీసుకురావాలి. అవునా? ఫస్ట్ థింగ్ మనం హెల్దీగా ఉండాలి అంటే దాంట్లో ఒకటి డైట్. అవునా? సో ఈ డైట్ అంటే ఏంటి? మనం పొద్దు నుంచి రాత్రి వరకు మనం ఏం తింటున్నాము, అది మనం తీసుకునే ఉప్పు నుంచి, మనం వాడే నూనె నుంచి, ఎలాంటి వెజిటబుల్స్ మనం ఇంక్లూడ్ చేయాలి, ఎంత ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలి, ఎంత కార్బ్స్ ఇంక్లూడ్ చేయాలి. సో ఓవరాల్ డైట్ ఓకే మొత్తం మనం గనక చేంజ్ చేసి ఒక ప్రాపర్ గా మనము తీసుకుంటేనే అంటే నా దృష్టిలో ఒక డైట్ మనం ఫాలో అవుతాం లెక్క. ఓకే ఓకే సో అది హెల్దీగా ఉండడానిక, వెయిట్ లాస్ కోసమా, ఫిట్ అవ్వడానిక, ఏదైనా ఉండొచ్చు. బికాస్ ఇవన్నీ కూడా మనం చేసేది హెల్తీగా ఉండడానికే. సో ఇది ఒక పార్ట్. డైట్ ఇస్ అంటే ఒక లైఫ్ స్టైల్లో ఒక పార్ట్. మిగతా ఫిట్నెస్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, స్లీప్ ఇష్యూస్ ఉంటాయి, వాటర్ ఇంటేక్ ఉంటుంది. ఇవన్నీ కంబైన్ చేస్తేనే లైఫ్ స్టైల్. ఓకే, వాటర్ వల్ల కూడా సమ్ ఇంబ్యాలెన్సెస్ అవుతుంటాయి. ఎస్, అంటే చాలా మంది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవేళ క్లైమేట్ చేంజెస్ వచ్చినా కూడా, లేకపోతే మామూలుగా కూడా చాలా మంది వాటర్ అనేది ఎక్కువగా తీసుకోరు. దానివల్ల కూడా ఇండైజెషన్, ఆ ఇండైజెషన్, కాన్స్టిపేషన్ అది ఎక్కువ రోజులు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాళ్ళకైతే తెలీదు. దానివల్ల కూడా మనకి అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వకపోవడము, సరిగ్గా ఫుడ్ తిని సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే బ్లోటింగ్ వచ్చి అసిడిటీ రావడము, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ రీజన్స్ అన్ని కూడా అదే అనమాట. సో వాటర్ కూడా మనం ఒక న్యూట్రియంట్ కింద లెక్క వేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్ క్యారీస్ అవుట్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ కాబట్టి. ఇప్పుడు జనరల్ గా మన ఇండియన్ లైఫ్ స్టైల్లో డైట్ అనేది ఇప్పుడు మన జనరేషన్ స్టార్ట్ చేసిందే, కానీ మన ఇంట్లో వెళ్ళి నేను డైట్ చేస్తున్నా, నాకు కొంత ఇది కావాలి అది కావాలి అంటే అది నడవదు. మనం అంతా కొంచెం రైస్ కుక్ చేసుకున్నామా అలాంగ్ విత్ కర్రీతో తినేస్తాము. మరి ఇంట్లో మనము ఒక న్యూట్రిషియస్ ఫుడ్ కానీ మీరు చెప్పినట్టుగా అన్ని ఇంటేక్ అయ్యేలాగా ఉండాలి అంటే మన ఫుడ్ ప్లేట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది? యాక్చువల్లీ మీరు ఉల్టా చెప్తున్నారు. చాలా మంది బయట ఉంటూ
ఇంట్లో ఉంటే నేను ఫాలో అవ్వగలిగేదాన్ని, కానీ ఇలా Okay. బయట ఉంటున్నా కాబట్టి నాకు అవ్వట్లేదు, ఆల్రెడీ ఫుడ్ అక్కడ ఉంటుంది, దాంట్లోంచి నేను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఓకే. సో ఇంట్లో అఫ్ కోర్స్ ఐ డూ అండర్స్టాండ్ మీరు ఏ కాన్సెప్ట్ తో చెప్పారు. లైక్ మనకి ఇలా ప్రాపర్ గా అన్నం, పప్పు కూర, అది వైట్ రైస్, పప్పు కూర ఉండి, నెయ్యి ఉండి, ఇవన్నీ పెరుగు ఉండి, ఇవన్నీ ఉంటాయి మనకి. అది కామన్ మనకి మన లైఫ్ స్టైల్లో. ఇది మార్చమంటే డెఫినెట్లీ మన తల్లులు అంటారు ఇంకెన్ని వండాలి, దీనికే నాకు టైం దొరకట్లేదు అన్న ఛాన్స్ కూడా ఉంటుంది. సో అదొక సైడ్ మనం పక్కన పెట్టినా కూడా మనల్ని చూసి పేరెంట్స్ కూడా మారాలి ఆర్ మారచ్చు, ఒకవేళ మారాల్సి ఉంటే, ఎందుకంటే అవసరం ఉంటే మాత్రం. ఎందుకంటే వాళ్ళకు కూడా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు పెద్దవాళ్ళు లైక్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ముందు వాళ్ళు ఎలా తిన్నారో అలాగే తినడం అలవాటు. అది ఎప్పుడు మారుతుంది? ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి Yeah. డాక్టర్ సజెస్ట్ చేస్తే తప్ప అది కూడా మారదు. ఎందుకంటే అది కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళు అసలు బయటకి తీయరు. ఇప్పుడు మన ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 30+ జనరేషన్ ఉన్నారనుకోండి, లేదా 25+ ఉన్నారనుకోండి. ఇప్పుడు అందరు ఏంటి అంటే జాబ్స్ వెళ్ళడం స్టార్ట్ చేసిన వాళ్ళు, టెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళు. సో ఆ టెస్ట్ చేశాక ఆ రిజల్ట్స్ చూసి మార్చుకోవడం అనేది జరుగుతుంది. మన పేరెంట్స్ అనేది వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పటికో 40+ వరకు వచ్చేంత వరకు వాళ్ళు అసలు ఏ టెస్ట్లు అని చేసుకోరు. ఇప్పుడు మనకి ఎందుకు అవన్నీ బయటపడుతున్నాయి? మనకి అందరికీ ఆ నాలెడ్జ్, అవేర్నెస్ వచ్చింది కాబట్టి, బికాస్ ఆఫ్ ఈ ప్రొఫైల్, సాఫ్ట్వేర్ ప్రొఫైల్స్ కానీ, లేకపోతే ఇలా టెస్ట్ చేసుకోవాలి అని కానీ, అవేర్నెస్ వల్ల మనం టెస్ట్ చేసుకోవడము, అవి బయటపడడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం మార్చుకోవాల్సిందే, తప్పదు. సో మనం మార్చాలి. మనల్ని చూసి మన పేరెంట్స్ కూడా మారుతారు. సో మెల్లమెల్లగా చేంజెస్ మనం ఇప్పటి నుంచి తీసుకొస్తే రేపు నిజంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, షుగర్ కంట్రోల్ కానీ, లేకపోతే ఎనీ అదర్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ అడాప్టబిలిటీ వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. లేదు అంటే ఇప్పుడు మన ఇంట్లో మనం మీరు ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు కూడా నేను ఒకవేళ మా ఇంట్లో నేను ఇది మార్చండి అంటే డెఫినెట్లీ వాళ్ళు మార్చారు. సో అట్లా మనం మారుతున్న కొద్దీ అది చూసి కూడా 10 మంది మారుతారు. డెఫినెట్లీ మనం ఏ ఇది లేకుండా డెఫినెట్ గా మార్చుకోవచ్చు. ఫుడ్ ప్లేట్ విషయానికి వస్తే మీరు చెప్పినట్టు మనం తినే రెగ్యులర్ ఫుడ్ నుంచి కూడా మనం హెల్తీగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కార్బ్స్ మార్చాలి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి. ఒక న్యూట్రిషనిస్ట్ ఎప్పుడైనా సరే ఒక క్లయింట్కి లేకపోతే ఎవరికైనా సరే డైట్ ఇచ్చినా కూడా అది వాళ్ళకి తగ్గట్టుగానే ఉండాలి. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఇష్టమైన వెజిటబుల్స్ ఏంటి, ఇంట్లో ఏది వండుతారు, ఇంతకన్నా ఎక్కువ వండలేరు, ఓకే, అది కూడా మేము కన్సిడర్ చేయాల్సిందే. అలా కన్సిడర్ చేసి ఎప్పుడైతే డైట్ ప్లాన్ చేస్తామో అదే మీకు సస్టైనబుల్ గా ఉంటుంది. అంటే మీరు కంటిన్యూస్ గా ఫాలో అవ్వడానికి వీలు ఉంటుంది అనమాట. సో ఆ రైస్ తోనే, ఆ పప్పు కూరలతోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక ప్రాపర్ బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి. ఎంత తింటున్నాము అనేదితో మనం స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ అది వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి నార్మల్ గా చూసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ సలాడ్ తో స్టార్ట్ చేయడం, కీరా, క్యారెట్ తింటాం, ఇదంతా అలవాట్లేదు. నిజంగా నెసెసిటీ ఉందా మనం స్టార్ట్ చేసేప్పుడు మీల్ కొంచెం రా వెజిటబుల్స్ కానీ ఇట్లా కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం అంటే నీడ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు మనకి మన లైఫ్ ఆర్ మన మెటబాలిజం బట్టి వస్తుంది. ఇప్పుడు మనకి డెస్క్ జాబ్ లేదా ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా మనం కూర్చుని మనం చేసుకుంటున్నాం, అవునా? మోస్ట్ ఆఫ్ ద టైం. సో డెస్క్ జాబ్ స్టైల్ అనేది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ యువర్ ఫైబర్. ఓకే, సింపుల్ కార్బోహైడ్రేట్స్ మీరు ఎంత తిన్నా, అంటే వైట్ రైస్ మీరు ఎంత తిన్నా కూడా మనకు అది షుగర్ ఎక్కువ ఇచ్చేస్తుంది బాడీలో. కానీ అది యూజ్ అయ్యే పద్ధతి ఆర్ ఆ యూజ్ అయ్యే ఎక్సర్సైజ్ మనం తగ్గట్టుగా మనం చేయట్లేదు కాబట్టి మనం కూర్చునే ఉంటున్నాం కాబట్టి మనకి ఎంత క్యాలరీస్ అవసరం? చాలా కొంచెంగానే అవసరం. కొద్దిగా రిలీజ్ అవ్వడం మనకి అవసరం కాబట్టి మనం ఫైబర్ తీసుకోవాలి. సాలెడ్ తీసుకోవాలి. సాలెడ్ తీసుకున్నప్పుడు ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనం వైట్ రైస్ తీసుకున్నా కూడా స్లో రిలీజ్ ఆఫ్ షుగర్స్ ఉంటుంది బ్లడ్ స్ట్రీమ్ లో. మనకు కావాల్సినంత షుగర్స్ మనం ఉపయోగిస్తాము. అప్పుడు మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉండదు అండ్ షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాకుండా. షుగర్ అంటే ఓన్లీ డయాబెటీస్ కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం అందరిలో. PCOD వాళ్ళల్లో కానీ, ఎనీ స్కిన్ ఇష్యూస్ ఉన్నా, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఆర్ ఎనీ టైప్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఉన్నా అందరూ కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ మీదకి వెళ్తున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే గట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఈ షుగర్స్, వీటి వల్ల మనం తినే ఆహారం నుంచి వచ్చే షుగర్స్ వల్లే మనకు వస్తుంది అనమాట. అందుకే
సో అది అన్నమాట. డైట్ అన్నప్పుడు ఓన్లీ మనం ఫిట్నెస్ కోసమో ఏదైనా హెల్త్ ఇష్యూస్ కోసమో మాత్రమే కాకుండా ఒక ప్రాపర్ మీల్ అనేది తీసుకోవడం. మనం ఆల్మోస్ట్ 80% కాదు, 85-90% కూడా అందరూ డెస్క్టాప్ జాబ్సే. మరి క్యాలరీస్ ఖర్చు అవ్వట్లేదు, బట్ రోజు రోజుకి మనం పెంచుకుంటూ పోతున్నాము. ఒక ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలి అన్నప్పుడు తప్పకుండా సర్టిఫైడ్ న్యూట్రిషన్ డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మాత్రమే చేయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు మనం డైట్ని మార్చుకోవద్దు. అండ్ హెల్త్ గురించిన ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్, ఎస్పెషల్లీ డైట్లో వచ్చే మనకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా గౌరీ మ్యామ్ ద్వారా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.